హాయ్ ఎవ్రీవన్. నేను మీ సుధారెడ్డి. నేను ఈరోజు మీ ముందుకి సొరకాయ గారెలు రెసిపీ తీసుకొచ్చాను. ముందుగా మనం సొరకాయని తీసుకుందామండి. దీనిలో ఒక పావు వంతు అంటే ఒక పావు కేజీ తీసుకుంటున్నాను యాక్చువల్గా. వెయిట్ పర్పస్లో అయితే మామూలుగా కాయ పరంగా చూసుకుంటే ఒక పావు వంతు తీసుకుంటున్నానండి. దీన్ని చెక్కు తీసి తురుముకుందామండి. పీసెస్గా కట్ చేసుకొని తురుముకుందాం. ఇలా పీల్ చేసుకోవాలండి, చెక్కు తీసేసుకోవాలి. యాక్చువల్గా ఈ చెక్కుతో కూడా మంచి కర్రీ చేసుకోవచ్చండి. నేను నెక్స్ట్ అది కూడా ఒక వీడియో చేసి పెడతాను. దీన్ని ఇప్పుడు మనం ముక్కలుగా కోసుకొని తురుముకుందామండి. ఇలా మొత్తం కాయ మొత్తం తురిమేసుకోవాలండి. ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుందండి. దీనికోసం మనం ఒక బౌల్ తీసుకుందాము. దీంట్లో 3 కప్పుల పిండి తీసుకుందామండి. బియ్య పిండి తీసుకుంటున్నాను నేను. దీంట్లో ఏ పప్పులు కలపలేదండి, ప్లెయిన్గా తీసుకున్న బియ్యం పిండి 3 కప్పులు యాడ్ చేస్తున్నానండి. దీంట్లోకి మనం తరుముకున్న సొరకాయ తురుము వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ కారం తీసుకుంటున్నాను. ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు తీసుకుంటున్నానండి. మీరైతే టేస్ట్ తగ్గట్టు తీసుకోండి. దీంట్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుంటున్నాను. ఒక పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నానండి. దీంట్లో మనం ఒక మిక్సీ జార్ తీసుకుందామండి. దీంట్లోకి నేను వేయించిన పల్లీలు ఒక 5 టేబుల్ స్పూన్ తీసుకున్నానండి. కొంచెం దోరగా వేయించిన నువ్వులు ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నాను. వీటిని మిక్సీ పట్టేసుకున్నానండి. ఈ మిక్సర్ను దాంట్లో పిండిలో యాడ్ చేద్దామండి మనం. దీంట్లోకి ఇప్పుడు మనం తురిమిన కరివేపాకు తీసుకుందామండి. ఇదంతా బాగా మిక్స్ చేసుకుందామండి. దీంట్లో వాటర్ యాడ్ చేయొద్దండి. మనం ఆ తురుముతోనే పిండి మొత్తం మిక్స్ చేసుకోవాలి. దాంతోనే టేస్ట్ చాలా బాగా వస్తుందండి. ఒకవేళ మీకు పిండి గట్టి పడిపోయింది ఎలా అనుకుంటే కొంచెం మళ్ళీ తురిమి యాడ్ చేసుకోండి. వాటర్ మాత్రం యాడ్ చేయకండి. వాటర్ యాడ్ చేస్తే టేస్ట్ తగ్గిపోతుంది. దీనంతా బాగా పిసుక్కోవాలండి. చూడండి మొత్తం ముద్దలాగా తయారైపోయింది. చూడండి ఎంత బాగా పేస్ట్లా మొత్తం ముద్దగా తయారైపోయింది. ఇప్పుడు మనము గారెల్లోకి ప్రెస్ ఉంటుంది కదా, దానిపైన ఒక కవర్ పెట్టేసుకొని ఆయిల్ మొత్తం పూసేసుకుందామండి. దీంట్లోకి చిన్న ఉండ తీసుకుందాము. పిండి ఉండ తీసుకొని గారె నొక్కుందామండి. పలచగా నొక్కాలండి. ఈ గారెలు కాస్త మెత్తగానే వస్తాయండి. మిడిల్లో సైడ్స్ మొత్తం క్రిస్పీగా ఉంటుంది, ఇంకా మధ్యలో కాస్త మెత్తగా ఉంటుంది, కానీ రుచి మాత్రం చాలా బాగుంటుందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. చాలా పలచగా వచ్చిందండి. మనం స్టవ్ ఆన్ చేసుకుందామండి. బాణలు పెట్టేసుకుందాం. దీంట్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు మిగిలిన పిండినంతా కూడా అలా గారెలాగా నొక్కొని పెట్టుకోవాలండి. ఇప్పుడు నేను డీప్ ఫ్రై చేసేస్తున్నానండి. నేనైతే రెండుగా కాలుస్తున్నానండి. వీటిని మళ్ళీ తిప్పి కాల్చుకుందామండి. చూడండి కలర్ కూడా ఎంత బాగా వచ్చాయో, చూస్తుంటేనే తినాలనిపించేస్తుంది కదా. చాలా బాగుంటుందండి టేస్ట్. మీరు ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి కొత్త వంటలు నేను చాలా తీసుకొస్తానండి ఇంకా మీ ముందుకి.
చూడండి ఎంత మంచి కలర్‌లోకి వచ్చేస్తున్నాయో, బ్రౌన్ కలర్‌లోకి వచ్చేస్తున్నాయి. చాలా హెల్తీ ఫుడ్ కూడా అండి ఇది. పిల్లలు సొరకాయ తినని వాళ్ళకి ఇలా చేసి పెడితే బాగా ఇష్టంగా తింటారండి. చూడండి మనం తీసేసుకుందాం దీన్ని బయటికి డీప్ ఫ్రై. చూడండి ఎంత బాగా అనిపిస్తున్నాయో చూడడానికి. చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు మాత్రం లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.